యోహాను చేత రాయబడినటువంటి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1-7 వచనాలు మనము చదువుగా విని ఉన్నాం. ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అన్నింటికీ ప్రారంభము ఆది కాండము, అలాగనే అన్నింటికీ కూడా అంతము ప్రకటన గ్రంథమే. ఈ ప్రకటన గ్రంథమును గురించి జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు ఇది యోహాను భక్తుడు వ్రాసాడు. పద్మాసు ద్వీపములో కొన్ని అనివార్య కార్యముల వలన అక్కడ ఆయన ఉండి, అక్కడ నుండి ఆయన తనను తన యొక్క వశములో ఉంచుకొనకుండా తనను ఆత్మవశములోనికి పరుల వశము అనగా ఆత్మవశుడిగా అయిపోతే ఆత్మ తనకు కొన్ని సంగతులను తెలియజేయడానికి, చూపించడానికి, వినిపించడానికి ఆత్మ యోహాను భక్తుడికి అవకాశం ఇచ్చింది. యోహాను భక్తుడు ఆత్మ సహాయం చేత ఆత్మ ఏ సంగతులు వినిపించిందో, ఆత్మ ఏ సంగతులు చూపించిందో వాటన్నిటినీ కూడా వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు అవగాహన చేసుకునే స్థితిలో లేనప్పుడు మరలా సహాయము పొంది ఆ విషయాలు చాలా వరకు ఏ విషయాలు అంటే బైబిల్ గ్రంథంలో పాత నిబంధన అంతయు కూడా చూస్తున్నప్పుడు చరిత్ర గ్రంథాలు, అలాగనే జ్ఞాన సాహిత్య గ్రంథాలు, ప్రవచన గ్రంథాలు ఇలా ఉంటాయి కదా. ప్రవచన గ్రంథాలు పాత నిబంధనలో చాలా ఉన్నాయి. అలాగనే నూతన నిబంధనలో సువార్తలు మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చూస్తే ప్రవచనాలు అక్కడక్కడ మనకి సువార్తలలో కానీ కొంచెం ఎక్కువ మోతాదులో పత్రికలలో కానీ కనబడుతున్నాను. ప్రత్యేకముగా ప్రవచన పుస్తకాల గ్రంథం అంటూ ఏమీ కూడా లేదు. నూతన నిబంధనలో ఉన్న ఒకే ఒక ప్రవచన గ్రంథము ఈ ప్రకటన గ్రంథము. ఈ ప్రకటన గ్రంథమును మరి ఒక పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు, ప్రత్యక్షీకరణ సాహిత్యము. అంటే ప్రకటన అనగా ముసుగును తొలగించుట, ప్రత్యక్షపరచుకొనుట, బహిర్గతము చేయుట అనే ఇలాంటి అర్థములు వస్తూ ఉంటాయి. ఇది క్రీస్తు శకము 95వ సంవత్సరము 96వ సంవత్సరంలో యోహాను భక్తుడు రాసి ఉండవచ్చు అనే ఒక ఆలోచన. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి ప్రకటన గ్రంథములో మనం ఈ దినాన మనము చదువుకున్నటువంటి లేఖన భాగము ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘములు అనగా ఇవి క్రైస్తవ సంఘములు. అంటే కేవలము విశ్వాసులకు, దేవుని బిడ్డలకు, సంఘాలకు సంబంధించినటువంటి విషయాలు ఏమిటి అంటే ఆది కాండము అన్నింటికీ ఎలాగ ఆరంభమో అలాగనే సమస్తమునకు అంతమునకు ఈ ప్రకటన గ్రంథం అని చెప్పాను కదా. రాబోతున్నటువంటి దినములలో అంటే పాత నిబంధనలో ప్రవచనాలు మనం చూస్తాం నెరవేర్పులు, అలాగనే నూతన నిబంధనలో ప్రవచన గ్రంథముగా ఈ ప్రకటన గ్రంథం చెప్పాను కదా. పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క తీర్పుల గురించి, పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు వారి యొక్క పరిపాలన గురించి, ఆయన పరిపాలనా కాలమును గురించి, ఇలాంటి రాబోతున్న కాలములో ఈ యొక్క లోకమునకు అంతము ఎట్లుంటుందో ఇలాంటి విషయాలన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇది దేవుని బిడ్డలకు ప్రత్యేకంగా వ్రాయబడినటువంటి గ్రంథముగా మనము గమనించాలి. ఇలాంటి ఆ సందర్భంలో ఆసియాలో ఉంటున్న 7 సంఘాలు, ఎఫెసు సంఘము, స్మరణ, పెర్గము, తుయత్తైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికీయ అనబడుతున్నటువంటి 7 సంఘాలు. 7 సంఘాల నుండి బహు విస్తారమైనటువంటి సందేశాలు, బహు విస్తారమైనటువంటి గుణపాఠాలు, పాఠాలు, విషయాలు ఏదో ఒక సర్మన్, ఒక ప్రసంగముతో సరిపెట్టుకునే విషయాలు ప్రతి సంఘములో ఎక్కడా కూడా ఉండవు. ఉదాహరణకి ఇది నా ఎఫెసు సంఘం గురించి చెప్పుకున్నాను కదా. ఎఫెసు సంఘము ఆసియా ఖండములో ఇది రాజధాని కాదు,
ఆసియాకి ఇది రాజధాని కాదు, పెర్గము అన్నది రాజధాని. కానీ 7 సంఘాల్లో మొదటి ప్రాధాన్యత ఈ సంఘానికి ఇవ్వబడింది. ఇక్కడ రాసే క్రమంలో పెర్గము అది రాజధాని అయినను సరే ఆ సంఘానికి ఆధిక్యత ఇవ్వబడలేదు, కానీ రాసే క్రమంలో ఎఫెసు సంఘానికి ఆధిక్యత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అప్పటి కాలంలోనే ఎఫెసు ఈ ఆసియా అంతటికీ కూడా ఒక ముఖ్యమైన ఓడరేవు అక్కడే ఉండేది. ఆసియా అంతటికీ కూడా ముఖద్వారముగా ఎఫెసు పట్టణము ఉన్నది. అర్తిమీ దేవతకు ఆరాధనలకు కేంద్రము. అది వాణిజ్యానికి, విద్యకు, సకల మరి పాపములకు కూడా కేంద్రముగా ఎఫెసు పట్టణము ఉంటున్నది. అలాంటి ఎఫెసు సంఘంలో ఉంటున్నటువంటి క్రైస్తవ సంఘము గురించి ఇక్కడ రాస్తున్నప్పుడు ఎన్నో ప్రసంగాలు, ఎన్నో గుణపాఠాలు, ఎన్నో విషయాలు ఇక్కడ ఉండడం జరిగింది. ఏదో ఒక ప్రసంగముతో సరిపెట్టేది కాదు. ఉదాహరణకి ఒక 10-15 ప్రసంగాలు మనం జనరల్గా చూసుకున్న అవుట్లైన్స్లా కనబడుతూ ఉంటాయి. ఈ ఎఫెసు సంఘమును గురించి ఒక సందేశం ఏంటంటే, నికోలాయితుల క్రియలను ఈ సంఘము ద్వేషించినటువంటి సంఘము ఒక సందేశం అయితే, రెండవ సందేశముగా మనం చూస్తున్నట్లయితే అపోస్తుల కాకయే అపోస్తులమని చెప్పుకొనుచున్నటువంటి అబద్ధికులను పరీక్షించగలిగిన, ద్వేషించగలిగినటువంటి సంఘము ఎఫెసు సంఘము. ఇది రెండవ విషయముగా మనము చూసుకోవచ్చు. మూడవది, మొదటి ప్రేమను మరిచినటువంటి, విడిచినటువంటి సంఘముగా ఎఫెసు సంఘమును చూడవచ్చు. అదే రీతిగా నాలుగవ విషయము, మొదటి క్రియలను కూడా విడిచినటువంటి, మరిచిన సంఘముగా కూడా ఈ సంఘమును చూడవచ్చు. ఎఫెసు సంఘము గురించి ఇంకేమైనా మాట్లాడాలి అంటే, మొదటి స్థితి నుండి పడిపోయేమనే ఆ యొక్క స్పర్శ కాన్షియస్లో కూడా లేదు. మేము ఒకప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము అనే ఆ వైభవము కోల్పోయేము అనే ఆలోచన కూడా లేని సంఘము ఈ సంఘము. దేవుని చేత హెచ్చరింపబడినటువంటి సంఘము. మారు మనసు పొందమని హెచ్చరిక, మారు మనసు అనే ఒక సందేశం ఎఫెసీ సంఘమునకు. అంత మాత్రమే కాదు, దేవుని చేత చూడబడినప్పుడు ఈ సంఘము దేవుని యొక్క మాటలలో దేవుడు ఈ సంఘము యొక్క కష్టమును చూచినవాడు, దేవుడు ఈ సంఘం యొక్క సహనమును చూచినటువంటి వాడు, దేవుడు ఈ సంఘం యొక్క క్రియలను చూచినటువంటి వాడు. ఇలాంటివి ఎన్నో సందర్భాలు, ఎన్నో విషయాలు, ఒక్కొక్కటి ఒక్కొక్క అంశముగా, ఒక్కొక్క సందేశము మనము వినవచ్చు. నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను ఒక సందేశము, నీ సహనమును నేను ఎరిగి ఉన్నాను ఒక సందేశము, నీవు యేసు నామమును బట్టి భారము మోసి అలసిపోలేదు, అలసిపోని సంఘము, ఇదొక సందేశం. ఇలాగ ఇప్పుడు దాకా చాలా నేను ఒకే సంఘములో ఎన్ని ప్రసంగాల గురించి చెప్పాను చూసారు. ఇదేదో ఆ పాయింట్లు కాదు, ఒక్కొక్క సందేశం ఇది. అలసిపోని సంఘము, దేవుడే తన క్రియలను ఎరిగిన సంఘము, నికోలాయితుల క్రియలను వారిని ద్వేషించిన సంఘం. ఇలా ప్రతిదీ కూడా అమూల్యమైన సత్యాలు ఈ ఎఫెసు సంఘములో ఉన్నవి. ఈ దినాన ఈ అన్నింటి గురించి నేనేమి మాట్లాడదలుచుకోలేదు, కానీ ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. వీటికి మించిన ఇంకొక ప్రాముఖ్యమైనది మన వరకు సరిపోతుందని చివరిగా ఒక మాట రాయబడి ఉన్నది. జయించువానికే పరదైసులో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలమును అనుగ్రహిస్తాను, లేదా వారు భుజించే అవకాశము కల్పిస్తాను. అంటే పరదైసు, జీవవృక్ష ఫలము అంటే ఆ జీవవృక్ష ఫలము ఏదేను వనములో మనము చూస్తున్నాము. తదుపరి ఆదామును అవ్వను ఆ యొక్క తోట నుండి బయటికి నెట్టివేసిన తర్వాత తోట అంతయు కూడా ముఖ్యముగా ఈ మంచి జీవవృక్ష ఫలము అనేది మనకి మరి ఎక్కడా కూడా కనబడకపోవడము. అంటే ఇది ఎక్కడ ఉన్నదంటే పరదైసులో ఉండడం అనేది మరలా ప్రకటన గ్రంథంలో మనము చూస్తున్నాం. ఇప్పుడు ఆ ఫలం ఒకటి తింటే చాలండి. ఇప్పుడైతే ఫలము తినలేదు కాబట్టి మనము
చిన్న శోధన వస్తే ఎదిరించలేం, శోధనను సహించువాడు, ఈ మాటలన్నీ రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఎందుకు? ఆ ఫలము తినలేని కారణముగా, రే బాబు మీరు దానిని జయించండి, సహించండి, నిలవబడి ఉండండి, అంతము వరకు సహించువానికే అని ఇలాంటి మాటలన్నీ కూడా బోధించవలసిన పరిస్థితి వచ్చింది. ఈ మధ్యలో మనము వినవలసిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రకారం ఈ యొక్క గైడెన్స్గా, సలహాలుగా మనము పాటించవలసి వచ్చింది. ఒకవేళ జీవవృక్ష ఫలమే మనము దేవుని కృప చొప్పున తప్పనిసరిగా తింటాము, తినేసిన తర్వాత ఎన్ని శోధనలు వచ్చినా సరే మనకి ఏమీ కూడా కాదు. ఎన్ని పాపపు మరి ప్రభావములు, ఒత్తిడులు, ప్రెజర్ వచ్చేసినా సరే మనము ఏమీ కాము. అంటే మనము పరిపూర్ణముగా ఈ యొక్క పాప పూరితమైనటువంటి ఈ లోకము నుండి, అదే ఈ యొక్క అపవాది సాతాను నుండి మనము ఇంకా ఏమీ కూడా రవ్వంతైనా సరే ఏమాత్రము కూడా నష్టపోవడానికి ఛాన్స్ లేదు. ఇంకా జీవవృక్ష ఫలము తిన్న దినమనందు మనము పరిపూర్ణంగా ఇంకా నిత్యరాజ్యమునకు మనము ఆ లైసెన్స్ పొందిన విధముగా ముందుకు సాగిపోవడమే. అయితే అలాంటి జీవవృక్ష ఫలమును తినాలి అంటే ఎవరికి ఇస్తానంటున్నాడు? ఎవరిని భుజింపనిస్తానంటున్నాడు? జయించిన వానికే. ఏమి జయించాలి? ఎలా జయించాలి? ఎలా జయించాలి? ఎవరు జయించగలరు అనేదే నా యొక్క సందేశం. ఇది నాన్న ఏమి జయించాలి అనేది మీకు తెలిసినదే. ఉదాహరణకి బాప్తిసం ఇస్తున్నప్పుడు నేను తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నేను నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, సిలువ వేయబడినటువంటి క్రీస్తునికి మీదట ఒప్పుకొని క్రీస్తు యొక్క శక్తి కలిగి లోకముతోనూ, పాపముతోనూ, సాతానుతోనూ ధైర్యముగా పోరాడు అంటే వాటిని జయించాలన్నమాట. పాపమును, లోకమును, సాతానును మనం జయించాలి. అప్పుడే జయించు వానికి మనకి ఇక్కడ ఏం దొరుకుతుంది? జీవ వృక్ష ఫలము. ఓకే, క్లియర్. మనం ఏమి జయించాలనేది సింపుల్గా మనము అవగాహన చేసుకున్నాం. ఇంక శోధనలు అనుకోండి, లేకపోతే ప్రలోభాలు అనుకోండి, లేకపోతే మోసములు ఏదైనా అనుకోండి అండి, మీరు టోటల్గా ఏంటంటే పాపమును, లోకమును, సాతానును మనము జయించాలి. ఎవరు జయించగలరు లేదా ఎలా జయించగలుగుతాము అనేవి కొన్ని విషయాలు నేను మీకు తెలియపరచాలని ఆశపడుచున్నాను. మొట్టమొదటిగా ఒక విషయం ఏంటంటే, మనకి ఇవ్వబడినటువంటి ఒకే ఒక ఆయుధము విశ్వాసం. విశ్వాసము ద్వారానే పాపమును కానీ, సాతానును కానీ, ఈ లోకమును కానీ మనం జయించగలము. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అనే ఒక వాక్యం మీకు తెలుసును కదా. లోకమును జయించినటువంటి, అపవాదిని జయించినటువంటి, పాపమును జయించినటువంటి విజయము, దానికి మూలం ఏంటంటే మన యొక్క విశ్వాసమే. విశ్వాసము ద్వారా మాత్రమే మనము జయించగలుగుతాము. ఉదాహరణకి పాత నిబంధనలో కొన్ని సందర్భాలు, ఐగుప్తు అనేది లోకమునకు సాదృశ్యముగా ఉన్నది. చాలాసార్లు నేను సందేశం ఇస్తూ పోల్స్తూ ఉంటాను. ఐగుప్తు అనేది దేనికి సాదృశ్యము? లోకమునకు సాదృశ్యము. అది బైబిల్ గ్రంథంలో కూడా మనము చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఇలాంటి సాదృశ్యాలు చాలా ఉన్నాయి. అలాంటి సాదృశ్యాలలో యోర్దాను నది దాటిన తర్వాత వచ్చినటువంటి బలమైనటువంటి ప్రాకారములు లోకమునకు సాదృశ్యం. అవి కూడా బలమైన ప్రాకారాలు ఏమిటి? యోర్దాను నది దాటిన తర్వాత వచ్చిన బలమైన ప్రాకారాలు ఏమిటి? యెరికో గోడలు. అవి కూడా లోకమునకు సాదృశ్యమైనవే. ఈ లోకము అనబడుతున్నటువంటి యెరికో గోడలు ఎలా కోల్చబడ్డాయి అంటే ఇవన్నీ లోకానికి పోలిక. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 29వ వచనంలో లోకానికి ఒక పోలిక, 30వ వచనంలో మరి ఒక పోలిక లోకానికి ఉన్నది. అవి మనము ఎలా జయించగలిగారు ఈ ఇశ్రాయేలు అంటే అక్కడ చాలా క్లారిటీగా రాయబడి ఉన్నది. 11వ అధ్యాయమే విశ్వాసమునకు వివరిస్తున్నటువంటి బలమైనటువంటి అధ్యాయము. ఇప్పుడు 29వ వచనంలో లోకమునకు సాదృశ్యం ఒకటి ఉన్నది. చదవండి. విశ్వాసమును బట్టి ఆ ఆరిన నేలను నడిచినట్లు
వారు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు ఆ ఇశ్రాయేలు ఆగు చేయట చూచి ఐగుప్తీయులు సేమ్ ఇలాగే చెయ్యాలని కూడా ముందుకు మొదలుపెట్టారు. ఇశ్రాయేలు ఎలా చేశారో మేము కూడా అలాగే చెయ్యాలని ఆరిన నేలను నడవడం మొదలుపెట్టారంట. వారైతే ఎందుకు నడిచిపోయారంటే విశ్వాసమును బట్టి. లోకమును జయించిన విజయం ఏమిటంట? విశ్వాసమే. ఎర్ర సముద్రమును దాటినటువంటి ఆ యొక్క దాటుట అనే ఆ జయము ఏంటంట? విశ్వాసమే ఇక్కడ రాయబడి ఉన్నది. అంత మాత్రమే కాదు, 30వ వచనము కూడా మనము చదువుకుందాం. విశ్వాసమును బట్టియే 7 దినముల వరకు ప్రదక్షిణములు. ఇది మరలా హైందవ పదమని మీరు అనుకోవద్దు. వారు వాడేది ప్రతీది కూడా ఇంచుమించుగా 90% మనవే. బైబిల్ గ్రంథంలో పదాలే వారు ఇప్పుడు వాడుతున్నారు. మనం ఏంటంటే కొంచెం మార్చుకొని నూతన వరవడిలో వెళుతున్నాము. అయితే ప్రదక్షిణము అని మనం ఏమో ఆశ్చర్యపోని అవసరం లేదు. ఇదిగో మనకి ఇక్కడ రాయబడి ఉన్నది. వారు 7 దినములు ఏం చేశారంట? ప్రాకారముల చుట్టూ ప్రదక్షిణములు చేశారు. దేనిని బట్టి చేశారు? విశ్వాసమును బట్టియే. ఆ ఎరుకో గోడలు కానీ ఆ ఎర్ర సముద్రము కానీ దేనికి సూచనగా ఉంటుందంటే ఈ లోకమునకు, ఈ పాపమునకు, ఈ సాతానుకు సూచనగా ఉంటుంది. వీరిని జయించాలి అంటే మనకేం కావాలి? లోకమును జయించినటువంటి ఆ విజయము విశ్వాసమే. మొదటిగా మనము జీవ వృక్ష ఫలమును పొందుకోవాలి అంటే మనము జయించు వారిగా ఉండాలి. ఎలా జయించగలము అంటే కేవలము మనము విశ్వాసము ద్వారా మాత్రమే మనము జయించగలము అని నేను మీకు తెలియపరుస్తున్నాను. మరి ఒక రిఫరెన్స్ చదువుకుందాం. యోహాను పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? లోకాన్ని జయించాలంటే మనది ఏ విశ్వాసం అయి ఉండాలి? మరలా ఆ విశ్వాసం అంటే ఏదో ఇక్కడికి వచ్చి విశ్వాసం అంటే అవ్వదు. ఏ విశ్వాసం అది? యేసు దేవుని కుమారుడని నమ్మిన ఆ విశ్వాసం ఉన్నది కదా. ఆ నమ్మిన వారు మాత్రమే లోకమును జయించగలరు. యేసుని దేవుని కుమారుడిగా నమ్మకపోతే వారు లోకమును జయించలేరు. అందుకనే పరలోకపు తండ్రి ఆయన బాప్తిసం ఇస్తున్నప్పుడు ఆకాశంలోండి ఒక గొప్ప శబ్దముతో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఎందుకు అంత గొప్ప శబ్దముతో సాక్ష్యము ఇవ్వాల్సి వచ్చిందంటే ఆ మాట, ఆ సాక్ష్యమును బట్టి అయినా సరే మీరందరూ కూడా ఆయన యందు విశ్వసించితేనే మీరు జయించగలుగుతారు అనే ఒక మర్మము దీనిలో దాగి ఉన్నది. వారందరూ కూడా వినుట మట్టుకు విన్నారు కానీ ఆ గ్రహింపు అనేది చేసుకోలేకపోయారు. ఈ యేసుని ఎలా చూడగలిగారంటే ఆఖరికి ఆ రోడ్డు పక్కన ఉంటున్నటువంటి ఆ కరుణ, ఆయన యొక్క కనికరం అడిగినటువంటి వారు కూడా దావీదు కుమారుడా అని ప్రస్తావించారే కానీ దేవుని కుమారుడా అని ఎక్కడా కూడా ఎవరు సంబోధించకపోవడం అనేది కేవలం పేతురు మాత్రము, నువ్వు సజీవుడు అయిన దేవుని అయిన ఒక్కడే పేతురు మాత్రమే ప్రస్తావించాడు. కానీ మరి ఎవరినో కూడా ఈయనని మరి ఒక యాంగిల్లో అంటే కేవలం ఎంతవరకు చూడగలిగారంటే ఈ లోకపరమైన రిలేషన్లో దావీదు కుమారుని వరకు చూడగలిగారు. ఓకే, శరీర బంధంలో ఆయన దావీదు కుమారుడుగా ఆ వంశంలో నా కుటుంబాల నుండి వచ్చిన వాడిగా చూడగలిగారు. కానీ ఈయనే దేవుని కుమారుడని పరలోకపు తండ్రి చేత సాక్ష్యము పొందిన వాడిగా మాత్రమే కాదు, తనను తాను రూఢిపరుచుకున్నాడు, నిర్ధారించుకున్నాడు. ఎప్పుడు నేను బాల్యంలో బాప్తిసం తీసుకుంటే యవ్వనానికి వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్, నిర్ధారణ తీసుకుంటాను చూసారా. నా చిన్నప్పుడు నేను బాప్తిసం తీసుకున్నాను, ఇప్పుడు నాకు అప్పుడు తెలియదు కాబట్టి దానిని ఇప్పుడు సంఘం ఎదుట, దేవుని ఎదుట, సేవకుల ఎదుట నిర్ధారించుకుంటున్నాను అని కన్ఫర్మేషన్ తీసుకుంటాం. అలాగనే యేసు ప్రభువారు కూడా పరలోకపు తండ్రి ఎప్పుడో నా గురించి తన ప్రియకుమారుడని చెప్పినను
తాను మరలా నేను దేవుని కుమారుడని తనకు తనుగా నిర్ధారించాడు, రూఢి చేసుకున్నాడు, మనకి ఆ సాక్ష్యమును మిగిల్చాడు. ఎట్లాగూ అంటే తాను పునరుద్ధానుడైనందువలన. కేవలం పరలోకపు తండ్రి కేవలము తన యొక్క వాక్కును వినిపించడంత మాత్రాన ఈయన కేవలం మా నాన్నగారు చెప్పారులే, ఇదిగో పరలోకపు తండ్రి చెప్పాడులే అని ఈయన ఏమాత్రము కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఏమీ కూర్చోలేదు. తన సమయం వచ్చే వరకు ఉండి తాను కూడా ఇటువైపు నుండి నేను ఆయన కుమారుడని నిరూపించుకోగలిగాడు. అదే పత్రికలో ఒక మాట కూడా రాయబడి ఉన్నది. రోమా పత్రిక మనం చదువుదాం ఒకసారి. ఆ రోమా పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం సహాయం చేయండి. రోమా పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని సహాయం చేయండి. శరీర సంబంధమును బట్టి యేసు దావీదు కుమారునిగా ఎంచబడినను, పునరుద్ధానుడైనటువంటి యేసు ఆత్మ సంబంధముతో దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపించుకొని ఉన్నాడంట. జాగ్రత్త, కనబడిందమ్మా? 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట మరలా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. శరీర సంబంధమును బట్టి యేసు ఎవరంట? దావీదు కుమారునిగా ఎంచబడినను, పునరుద్ధానుడైనటువంటి యేసు ఆత్మ సంబంధముతో దేవుని కుమారునిగా ప్రభావముతో నిరూపించుకున్నాడంట. మళ్ళీ మామూలుగా నిరూపించుకోవడం కాదు, ప్రభావముతో. ఇంకా దానికి తిరిగే లేదు. అట్లాగా ఈయన దేవుని కుమారుడని ఎవరైతే నమ్ముతారో, ఈయనే దేవుని కుమారుడని ఎవరైతే విశ్వసిస్తారో, ఆ విశ్వసించిన వారి యొక్క విశ్వాసము మూల వారు లోకమును, పాపమును, సాతానును జయించగలరండి. యేసు యందు ఎవరైతే విశ్వసించరో వారు లోకమును జయించలేరు, వారు పాపమును జయించలేరు, అపవాది అయిన సాతానును జయించలేరు. సో వారికి ఏంటంటే జీవ వృక్ష ఫలము వారికి ఇవ్వబడదు. మొదటి విషయము, విశ్వాస మూలముగా మనము జయించగలము. అది కూడా యేసు యందు విశ్వాసము మాత్రమే. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు మాత్రమే లోకమును జయించగలడు. రెండవ మాట కూడా నేను మీకు తెలియపరుస్తాను. లోకమును, అపవాదిని, సాతానును, పాపమును జయించాలి అంటే విశ్వాసము వెనువెంటనే వాక్యము చాలా అవసరం. వాక్యము ద్వారా మాత్రమే మనము లోకమును, పాపమును, అపవాదిని జయించగలం. వాక్యములో పట్టు లేకపోతే, వాక్యమును మనము ఎరగకపోతే, చదవకపోతే, గైకొనకపోతే, వాక్యము మన హృదయంలో ఉంచుకోకపోతే పాపము మీద మనము తిరిగి దాడి చేయలేం. వాక్యం మీద పట్టు రావాలా, ఎన్నో కొన్ని కంటత వచనాలు మదిలో ఉండాలి. కనీసము మనము ఒక్కొక్కసారి హాస్పిటల్లో అన్నీ ఉంటాయి ట్రీట్మెంట్కి సంబంధించినవి, కానీ ప్రతి బండిలో కూడా ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఒకటి ఉంటుంది, చూసారా? అంటే అవసరత కొరకు. అలాగనే ఒకవేళ మీరు బైబిల్లో పట్టు సాధించలేనటువంటి స్థితిలో ఉన్నను, మీకు అవసరత కొరకు కొన్ని వచనాలు కనీసం మినిమం ఒక 10-20 వచనాలు కంటతలో ఉండాలి ఎప్పుడూ కూడా. నీ పరిస్థితిని బట్టి సరిపడే చాలిన ఆదరణ, చాలిన ధైర్యము, చాలిన నడిపింపు ఆ వాక్యాల్లో ఉండేటట్లుగా చూసుకోవాలి. వాక్యము ద్వారా మాత్రమే మనము జయించగలుగుతాం. ఉదాహరణకి ఒక ఇన్సిడెంట్ యేసు ప్రభు వారిదే. ఆయన 30 సంవత్సరములు నిండేసరికి ఇదిగో ఆయన సమయం వచ్చి ఉన్నది. అప్పుడు ఆయన బాప్తిసం తీసుకున్న వెంటనే, ఇందాక బాప్తిస్మ సమయంలో తండ్రి సాక్ష్యం చెప్పాను దేవుని కుమారుడని. ఇప్పుడు బాప్తిస్మ అయిన వెంటనే ఆయన అరణ్యములోనికి 40 దినములు కొనిపోయాడు. ఎందుకు అంటే అపవాది చేత శోధింపబడడానికి. ప్రతి శోధన, అపవాదిని అతని శోధనలను జయించుటకు యేసు ప్రభు వాడిన అస్త్రములు ఏమిటంటే తన తండ్రి మాటలే, వాక్యమునే ఆయన తిరిగి జయించడానికి వాడుకోవడం జరిగింది. నీవు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమంటే ఈయనేమి చెప్తాడు? తన తండ్రి మాటలను చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. మనుష్య కుమారుడు కేవలము రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నరుడు జీవించును. వాక్యం అది. వెంటనే ఆయన మరి శిఖరం మీద దూకివేయమన్నప్పుడు
వెంటనే మరి ఒకసారి అక్కడ కూడా వాక్యమనే మరలా ఉపయోగిస్తూ ఉంటాడు. నీవు శోధింపవలదు అనే ఆ సందర్భము, లేకపోతే ఆ 91వ ఆ సంకీర్తనలో చెప్పినటువంటిగా నీ పాదములు రాయిలు తగలకుండా వారు నిన్ను దేవదూతలు ఎత్తుపట్టుకుంటారు కదనే శోధన. మూడవ శోధన నీ యొక్క మరి ఈ యొక్క లోకమును లోక మహిమలను నీకు ఇవ్వడానికి ఒక్క సాష్టాంగ నమస్కారం పెడితే చాలంటే ఇదిగో నీ దేవుని శోధింపవలదని నీకు తెలియదా అని మరి యొక్క వాక్యము. ఇలాగా వాక్యముతోనే శోధనలను అపవాదిని యేసు జయించిన ఒక సందర్భం మనకి బాగుగా తెలిసినటువంటి సందర్భం. కాబట్టి నేను రెండో మాటగా ఏం చెప్తున్నానంటే, ఒకవేళ జీవ వృక్ష ఫలమును మీరు నేను భుజించాలి అంటే జయించగలిగి ఉండాలా. జయించాలి అంటే తప్పనిసరిగా మనకి విశ్వాసము ఒకటి ముఖ్యమైతే రెండవది వాక్యము కూడా ముఖ్యమే. అందుకనే మొన్న ఎప్పుడో నేను చదువుతున్నటువంటి మీ చేత చదివించాను, పిల్లలారా మీకు వ్రాయిచున్నాను, అలాగనే తండ్రులారా మీకు కూడా వ్రాయిచున్నాను. పిల్లలారా మీకెందుకు రాయిచున్నాను అంటే, తండ్రులారా మీకెందుకు రాయిచున్నాను అంటే, ఆ క్రమంలో యవనస్తులారా మీకు కూడా వ్రాస్తున్నాను. ఎందుకంటే మీరు దుష్టుని జయించిన వారు. ఎందుకు దుష్టుని జయిస్తున్నారంటే మీ దగ్గర వాక్యం ఉన్నది. దుష్టుని జయించాలంటే మాకేం కావాలంట? వాక్యము కావాలి. అది ఇక్కడ నేను ఒక వచనం చెప్తాను, చదవండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము సెకండ్ హాఫ్ చదవండి. బి, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవారు వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. ఇప్పుడు మనకి ప్రాముఖ్యమైన విషయము 14వ వచనంలో సి అంటే 3వ భాగం, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలిచి ఉన్నది, మీరు దృష్టిని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. మీరు యవనస్తులు, అది తీసేసేయండి. మీ దగ్గర ఏమున్నది? ఇప్పుడు వాక్యం ఉన్నది. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు? దుష్టుని జయించగలుగుతున్నారు. ఇలాంటి వచనాలు అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. మనకి ఒకటి మచ్చుకు సరిపోతుంది కాబట్టి ఈ ఒక మాట నేను రాయగలిగాను. మనకి 119వ సంకీర్తనలో కూడా ఉంటుంది, ఇదిగో నా హృదయములో నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో ఏం పెట్టుకున్నాను? వాక్యం ఉంటే ఇంకా చాలు, పాపము అసలు ప్రసక్తి లేదు మన దగ్గర రావడానికి. కాబట్టి లోకమును, పాపమును, సాతానును జయించడానికి మొదటిది మనకి కావాల్సింది విశ్వాసము. అది కూడా యేసు యందలి విశ్వాసమే. రెండవది దేవుని యొక్క వాక్యము. మూడవది, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి, లోకాన్ని జయించాలి అంటే దావీదు మాట 51వ సంకీర్తన 5వ వచనంలో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించి ఉన్నది అనే ఈ మాటలు చూస్తే, పాపములో పుట్టడం వలన మరి ఒక సామెత, ఒక గ్రుడ్డివాడు మరి ఒక గ్రుడ్డివానికి త్రోవ ఎలా చూపించగలడు? పాపములో పుట్టినవాడు తిరిగి పాపముని ఎలా జయించగలుగుతాడు? చెప్పండి మీరు. అది ఏమైనా అసలు ఊహకు కూడా సరిపోవట్లేదు. పాపంలో పుట్టబడిన నేను పాపముతో ఎలా పోరాడగలను? నేను ఒక పాపిగా ఉంటూ. కాబట్టి మనము ఈ పాపమును, అపవాదిని, ఈ యొక్క లోకమును జయించాలంటే పాపములో పుట్టబడిన మనము నికోదేముతో చెప్పబడిన యేసు మాటల ప్రకారం మరలా తిరిగి నూతనముగా క్రొత్తగా జన్మించాలి. దేవుని మూలముగా పుట్టబడాలి. దేవుని మూలముగా పుట్టబడిన వాడే తప్ప లోకమును మరి ఎవడు జయించగలడు అనే వచనం ఆధారముగా నేను చెప్పేది ఏమిటంటే, పాత ఆదాము గర్భములో పుట్టబడిన మనమందరము శరీర రూపంలో తిరిగి మరలా నీటితోనూ ఆత్మతోనూ ఆత్మీయంగా మరలా జన్మించే వారిగా ఉండగలిగితేనే దేవునిలో మనము ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారము, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అంటే మనము మరలా నూతనముగా జన్మిస్తే, అదే పేతురు పత్రికలో మనకు రాసినట్లుగా ఒకడు క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారిగా, అంటే రక్షణలో ఎదుగుతున్నట్లుగా, అంటే శిశువులాగా మారిపోవాలి. దేవుని బిడ్డలుగా మనం పుట్టాలి. అలా దేవుని బిడ్డలుగా మనం పుట్టగలిగితేనే మనము లోకమును,
అపవాదిని, సాతానును మనం జయించగలుగుతాం. దేవుని బిడ్డలుగా చాలామంది ఎవరు మరి బాప్తిస్మము పొందడానికి ముందుకు రారు. దేవునిలో పుట్టడం అంటే బాప్తిస్మమే. బాప్తిసం తీసుకోవడానికి చాలామంది కొంచెం ఆలోచన చేస్తూ, కొంచెం పెండింగ్ పెడుతూ, కొన్ని మీ యొక్క విషయాలు తీరినాక వద్దామనుకుంటారు. మీరు మరి ఒక మాట ఆలోచనలో పెట్టుకోండి, మీరు పాపమును జయించలేని స్థితిలో ఉన్నారన్నమాట, లోకమును జయించలేని స్థితిలో ఉన్నారన్నమాట, అపవాదిని జయించలేని స్థితిలో ఉన్నారన్నమాట. అంటే వాటి ప్రభావం నీ మీద ఎక్కువగా పడుతుందన్నమాట. వాటి ప్రలోభాలకు, వాటి భారమునకు నువ్వు మెల్ట్ అయిపోయి కృంగిపోతున్నావు అన్నమాట. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో, అంటే దేవుని మూలముగా పుట్టబడ్డావో, తిరిగి వాటిని నువ్వు జయించగలిగే శక్తి నీకు వస్తుంది. పాపములో ఉన్నంత వరకు, అంటే దేవునిలో పుట్టబడక ఆ ముందు సమయమంతా కూడా నీవు పాపమును జయించలేవు. ఒక మాట చదువుకుందాం. ఒక మాట మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఏమా చక్కగా అర్థమైందా? లోకమును జయించాలంటే ఎలా ఉండాలి? దేవుని మూలముగా పుట్టాలి. ఇందాక మొదట చెప్పిన మాట దీనికి కంటిన్యూషన్గా ఉంటుంది. చూడండి, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసం. జీవ వృక్ష ఫలమును మనం తినాలి అంటే జయించు వానికే నేను జీవ వృక్ష ఫలమును భుజింపనిత్తును. ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలం భుజింప చేయాలి అంటే, మనము భుజించాలి అంటే జయించు వారిగా ఉండాలి. ఎలా జయించగలమంటే, మొదటిది యేసు యందు విశ్వాసము వలననే మనము లోకమును జయించగలము. రెండవది దేవుని వాక్యము వలననే పాపమును, లోకమును, సాతానును జయించగలుగుతాం. మూడవది దేవుని బిడలుగా మనము దేవుని మూలమున పుట్టగలిగితేనే మనము లోకమును, సాతానును, ఈ యొక్క పాపమును జయించగలుగుతాం. నాలుగవ విషయం కూడా నేను మీకు తెలియపరుస్తాను, ముగిస్తాను. నాలుగవ విషయం ఏంటంటే, జాగ్రత్తగా వినండి విశ్వాసులు. అపోస్తుడైనటువంటి పౌలుకు పరలోకపు తండ్రి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి. గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అక్కడక్కడ దైవ సేవకులకు ఇలాంటి దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక వరవడి నడిపింపు కలిగి ఒక్కొక్క దైవ సేవకుడు ఉంటారు. పౌలు యొక్క అంగి, పౌలు యొక్క శరీరము, ఎవరైనా సరే మరి రోగగ్రస్తులైనటువంటి వారికి వారంతటా వారు వచ్చి వారి యొక్క కడియములు కానీ, వారి యొక్క వస్త్రములు కానీ ఇతని దేహానికి తాకింప చేసినప్పుడు రోగములు కూడా వెళ్ళిపోయాడు. ఈయన దానికి తోడు ఇతను మిషన్ అంతా కూడా ఎక్కువ యేసు నామం అనే ఆ కాన్సెప్ట్లో ఏదైనా బోధలు కానీ, కార్యాలు కానీ చేస్తూనే ఉంటాడు. ఈ అపోస్తుడైనటువంటి పౌలు యేసు నామ ఉచ్చారణలో అక్కడ అనేక మంది రోగులకు స్వస్థత చేస్తున్నాడు. ఈ పౌలు భక్తుడు చేస్తూ ఉంటే ప్రధాన యాజకుడైనటువంటి స్కావయ అను ప్రధాన యాజకుడు, స్కావయ అనబడుతున్నటువంటి ప్రధాన యాజకునికి 7 కుమారులు ఉన్నారంట. 7 కుమారులు. పౌలును బాగా స్టడీ చేశారు వారు. స్టడీ చేసి ఇతడు వస్త్రాలు పట్టుకుంటే, ఇతడు శరీరం తాకితే ఈ రోగాలు పోతున్నాయి. సరే, అంత కాకపోయినా ఇతడు యేసుక్రీస్తు నామములో అంటున్నాడు. వెంటనే రోగాలు ఇది అయిపోతున్నాయి. అయితే వీరు కూడా ఆసక్తి, మేము కూడా ఏదో చెయ్యాలా, యేసునామమే కదా మేము కూడా వాడుతున్నాం. ఇతనికంటే దేవుని యొక్క ప్రత్యేక నడిపింపు ఒకటి ఉన్నది. వీరు కూడా ఆత్రం కలిగి మేము కూడా యాజక కుటుంబంలో నుండి వచ్చిన వారమే కదా అని చెప్పి వారు వాడింది కూడా యేసునామమే. ఒక దెయ్యం పట్టిన వాడిని దగ్గరికి పోయి వీరు పౌలు చేసిన వాటినే వీరు కూడా, మరి ఏ ఉద్దేశమో తెలియదు, కానీ అక్కడ యేసునామ ఉచ్చారణే జరుగుతుంది. కొంతమందికి కొన్ని సంఘాల్లో ఇలాంటివి ఉంటాయి, పాస్టర్ గారు చేసే అన్నీ కూడా మేము చేయాలనే మాట. అయితే వీరు కూడా 7 కూర్చొని యేసు నామములో నీలో ఉన్న దెయ్యాన్ని బంధిస్తున్నాం అంటాడు ఒకడు.
ఇంకొకటేమో వాడిని పట్టుకొని ఊపుతాం. ఈ 7 కలిసి యేసు నామంను బాగా వాడారు. అప్పుడు ఆ వాడికి పట్టిన దెయ్యము, రే యేసుక్రీస్తు ఎవడో నేను ఎరుగుదును. ఇవి దెయ్యం మాట్లాడిన మాటలు. ఆ యేసుక్రీస్తు ఎవడో నేను ఎరుగుదును. అదిగో మీరు వాడిని చూసి కళ్ళు కొట్టుకుంటున్నారే, ఆ పౌలు వారు ఎవరో నేను ఎరుగుదును, మీరెవరు అని అడుగుతారు. అప్పుడు వీరి దగ్గర ఆన్సర్ ఏమీ లేదు. ఆ దెయ్యము పట్టిన వాని యొక్క దురాత్మ వీని మీద, ఈ 7 మీద పడి వారిలో 2 జాడించి కొట్టగా వారు ఏమైపోయారంటే భలే వింతగా ఉంటుంది. దిగంబరులై, అంటే వస్త్రాలు కూడా లేవు, ఈ కొట్లాటలో ఊడిపోయి ఆ ఇంటి నుండి పరుగులు పెట్టారు. కొంతమంది ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. సేవకులకు ఇచ్చిన అభిషేకం వేరు, అట్లాగే మేము ప్రార్థనలు చేయాలా, అట్లాగే చేయాలని చెప్పి కొంతమంది వస్తూ ఉంటారు. తిరిగి ఆ కార్యం చేయకపోగా మీరు ఎవరెవరికి ప్రార్థన చేశారో తిరిగి మేమే పడే ప్రభావం ఉన్నది ఆ యొక్క సమస్యలు. ఒకసారి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి 20 వచనాలు గల లేఖన భాగము. ఇది ఒక చక్కని పాఠము, మనలో కొంతమంది నేర్చుకోవాల్సినటువంటి పాఠముగా ఉంటున్నది. 19వ అధ్యాయం 11వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. మరియు దేవుడు పౌలు చేత ఏం చేశాడంట? అందరి చేత చేయించవచ్చు కదా? లేదు, కొంతమందికి దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి నడిపింపు ఉంటుంది. దేవుడే పౌలు చేత ప్రత్యేకమైనటువంటి నడిపింపు ఇచ్చాడు. ఒకసారి 13వ అధ్యాయము 9వ వచనం చదువుకుని అప్పుడు ఇక్కడికి వద్దాం. 13వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకటి చదువుకొని మనం వద్దాం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. చాలు, ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. 19వ అధ్యాయం 11వ వచనం అండి. కొంచెము టెక్స్ట్ ఎక్కువగా ఉన్న విపులంగా నెమ్మదిగా మనం చదువుకుందాం. మరియు దేవుడు, జాగ్రత్తగా చదువుతున్నాను, మీరు వినండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గొడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామను ఉచ్చరించుటకు పూనుకొనిరి. కొందరు కొంచెం ఇంట్రెస్ట్ చూపారంట. పాస్టర్ గారు లాగా, పౌలు లాగా నేను చేద్దామని చెప్పి ముందుకు వచ్చారు. అప్పుడు చూడండి, ఇక్కడ మెయిన్ ఘట్టము, యూదుడైన స్కావయాను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా ఆ దెయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచాను. ఇక్కడ ఎవరిని గెలవాలా? మన టాపిక్, జయించువానికే జీవ వృక్ష ఫలమును ఇత్తును. ఇది వేరే సందర్భంలో నేను చెప్తున్నాను లేండి, కానీ ఇక్కడ మనము అపవాదిని, సాతానును, ఇవన్నీ కూడా మనం జయించాలి, పాపమును జయించాలి. కానీ యేసునామమునే వాడారు, వీరు కూడా యేసునామమునే వాడారు, జపము చేస్తూనే వాడారు. కానీ ఆ దెయ్యం ఏం చేసిందంట? తిరిగి వీరినే ఉతికింది. ఆ దిగంబరులై, ఆ కింద మాటలు చాలా చక్కగా ఉంటాయి చూడండి. లొంగదీసి గెలిచాను, అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంట నుండి పారిపోయారు. ఈ మాట ఫ్లాష్ న్యూస్ లాగా మొత్తం ఎఫెస్ యూదులకు, వారందరికీ, గ్రీసు దేశస్తులకు అందరికీ తెలిసిపోయింది. అరే, పౌలు ఏదో కార్యాలు చేస్తున్నాడు, పౌలులాగా వీరు కూడా ఈ ప్రధాన యాజకుని కుమారులు కూడా చేద్దామని ముందుకు వచ్చారు. వారు కూడా యేసునామమునే వాడి ప్రార్థన చేశారు. తిరిగి సమస్య పరిష్కరింపబడకపోగా ఆ సమస్య వాడిని బాధించిన దానికంటే వీరి మీద పడి ఆ దెయ్యము మరింతగా వీరిని అక్కడే అందరి కళ్ళ ముందు కూడా దిగంబరులుగా కొట్టి పరుగులు పెట్టించింది. ఈ వార్త మొత్తం అంతా కూడా తెలిసిపోయింది. అంటే ఇక్కడ ఇందాక ఒక వచనం చదివి వినిపించారు.
ఏమని చదివి వినిపించానంటే, ఇంక ఈ సంఘటన మీరు మర్చిపోండి. ఇప్పుడు మనము ఎవరిని జయించాలో వారిని జయించలేకపోగా మనము తిరిగి ఆ దెయ్యమే, ఆ దురాత్మయే, అపవాదియే మనల్ని జయించగలుగుతున్నది. ఇప్పుడు మనము లోకాన్ని జయించాలా, అపవాదిని జయించాలా, పాపమును జయించాలంటే ప్రత్యేకమైనటువంటి దేవునితో సంబంధము కలిగి ఉండాలి. దానిని నేనేమంటానంటే, ఈ దిన లేఖనం రాసినటువంటి యోహాను తాను తన వశములో లేకుండా ఎవరి వశంలోకి వెళ్ళిపోయాడు? పరుల వశములోనికి వెళ్ళిపోయాడు. అంటే ఆత్మ వశములోనికి వెళ్ళిపోయాడు. ఇందాక నేను ఒక వచనం చదివినిపించాను కదా, పౌలు అనబడుతున్న సౌలు పరిశుద్ధాత్మ పూర్ణుడై, దేవుడు కొన్ని కార్యాలు చేయదలిచి ఒక చక్కని వరవడి నడిపింపు పౌలునకి ఇచ్చాడు. ఆ వరవడి ఆ నడిపింపు పక్కన పెడితే ప్రతి విశ్వాసి కూడా పాపమును జయించాలి అంటే తప్పనిసరిగా మనం ఏం కలిగి ఉండాలా? పరిశుద్ధాత్మ ఆ నింపుదల కలిగి ఉండాలి అని నేను 4వ విషయం కూడా నేను మీకు తెలియపరుస్తున్నా. మొదటిది, విశ్వాసము ద్వారా మాత్రమే మనము పాపమును, లోకమును, సాతానును జయించగలుగుతాం. రెండవది, దేవుని యొక్క వాక్యము వలననే మనము జయించగలుగుతున్నాం. మూడవది, దేవుని మూలముగా మనము పుట్టబడాలి. దేవునిలో మనము పుట్టబడాలి. పాపములో పుట్టబడిన మనము తిరిగి పాపమును, లోకమును జయించలేం. దేవునిలో మనము మరలా పుట్టబడాలి, తిరిగి జన్మించాలి. అలాగైతేనే లోకమును జయించగలుగుతున్నాం. మూడవది. 4వ విషయం ఇప్పుడే తెలియపరిచాను, మనకి మనముగా జయించలేం అపవాదిని, లోకమును, సాతానును. పరిశుద్ధాత్మ సహాయము తీసుకోవాలని చెప్తున్నాను అంతే. పరిశుద్ధాత్మ లేనిదే, ఆ నడిపింపు లేనిదే మనము పాపమును, లోకమును జయించలేము. ఇది 4వది. 5వ విషయం కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇది చెప్పి నేను ముగిస్తాను. మీ అందరికీ తెలిసిన సత్యమే, మనకి మరి ఒక ఆయుధముగా ప్రార్థన చెయ్యని వాడు కనీసం జయించడం కాదు, నిలబడలేడు. ఆ లోకము ముందు నిలబడలేడు, పాపము ముందు నిలబడలేడు, అపవాది ముందు కూడా నిలబడలేడు. ఒక చక్కని ఉదాహరణ, గెత్సేమనే వనములో శోధన అంటే ఇంక దానికి చివరికి వచ్చేసరికి పాపములో, లోకములో పడిపోకుండా మీరు ఎలా ఉండాలా? లేకపోతే ఇదే పేతురు మరలా రాస్తున్నాడు, అన్నింటి అంతము సమీపముగా ఉన్నది కాబట్టి మెలకువగలిగి మీరు ప్రార్థన చెయ్యడి అని పేతురు పత్రిక మనకి 4వ అధ్యాయం 7వ వచనంలో రాస్తూ ఉంటాడు. కాబట్టి ప్రార్థన చెయ్యకపోతే, ప్రార్థనా జీవితం లేకపోతే మనము జయించలేం. ఈ 5 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎఫెసు సంఘముతో చెప్తున్నాడు. ఎన్నో ప్రసంగాలు అక్కడ ఉన్నాయి. అయితే నేను జస్ట్ ఒక చిన్న ప్రసంగము నేను ఈ దినాన ఈనాటి స్త్రీల సమాజపు ఆరాధనలో ఒక చక్కని వర్తమానం, జయించు వానికే జీవ వృక్ష ఫలమును భుజింపనిత్తును. జీవవృక్ష ఫలమును నీవు నేను భుజించాలి. ఆ జీవవృక్ష ఫలము భుజించాలి అంటే మనము జయించువారిగా ఉండాలి. జయించువారు ఎలా జయించగలిగారంటే ఈ 5 విషయాలు. యేసు యందలి విశ్వాసము ద్వారా, రెండవది దేవుని వాక్యము ద్వారా, మూడవది దేవుని మూలముగా పుట్టబడాలి, 4వది పరిశుద్ధాత్మ సహాయము తీసుకోవాలి, 5వది ప్రార్థన. ఈ 5 విషయాలతో మాత్రమే మనము జయించగలుగుతాం. మీరు కూడా ఈ 5 విషయాలను చక్కగా మీరు కలిగి ముందుకు సాగండి. ఈ క్షణం నుండే మీరు లోకమును జయించగలుగుతారు, పాపమును జయించగలుగుతారు, అపవాదిని జయించగలుగుతారు. మీ కొరకు పరదైసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలము సిద్ధముగా ఉన్నది. అది తిని నిత్యరాజ్య వారసత్వం మీరు పొందుకుంటారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.